తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు హెచ్చరిక. మేము ఎప్పుడో పట్టభద్రులమని మా ఓటు ఎక్కడికి వెళ్ళదని ధీమాతో ఉన్నారా? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం నేను లైట్ తీసుకుంటున్నారా? ఆల్రెడీ గతంలోనే మేము ఓటు వేశాం, మళ్ళీ మనకెందుకు ఆడడం సైలెంట్గా ఉన్నారా? అయితే మీరు వెంటనే మేల్కోవాల్సిందే. ఎందుకంటే మీరు ఎప్పుడో గ్రాడ్యుయేట్ పూర్తి చేసినా, గతంలో ఎన్నిసార్లు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసినా మళ్ళీ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని ఎక్కడో చూసి వదిలేసినట్టుంది కదూ. మస్తుగా వస్తుంటాయి అటువంటి న్యూస్ అని. ఒకసారి ఓటు హక్కు వచ్చినాక మళ్ళీ ఓటు ఏంటి అని లైట్ తీసుకున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. రేపు చేద్దాం మాపు చేద్దామని పోస్ట్ పోన్ చేసిన వారు కూడా ఉన్నారు. అయితే మీరు తక్షణమే అలర్ట్ కావాల్సిందే. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది గడువు. ఇకనైనా మేల్కోండి, వెంటనే వెళ్ళి ఓటు నమోదు చేసుకోండి. ఫిబ్రవరి 6వ తేదీతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు గడువు ముగుస్తోంది. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ ఓటు నమోదు చేసుకోండి. ఆన్లైన్లో అయితే ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, కానీ ఆఫ్లైన్లో అయితే ఫామ్ 18 నింపి మీ యొక్క తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వగలరు. ఆన్లైన్లో అప్లై చేసుకునే వారికి సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్త పడగలరు. మీకు ఈ ఎన్నికల్లో ఓటు నమోదు కోసం ఏమైనా సందేహాలుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి ఓటు నమోదు చేసుకోవచ్చు.